ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే చివరి వరకు చూడమా. అసలు వ్యాపారాలు ఎలా ఉన్నాయి బయట, అసలు మా దరిద్రం ఎలా ఉందనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే టైం వచ్చి మనకి 7:30-8 అయితే అవుతుంది మామ. ఇప్పుడైతే మేము బండి అయితే రెడీ చేస్తున్నామాట. నేను ఆల్రెడీ మన దగ్గర చాలా సరుకు ఉంది. అసలు నేను వ్యాపారం లేదు, అందుకని చెప్పి సరుకు అయితే చాలా మిగిలిందన్నమాట. దీన్ని వాళ్ళు మొత్తం అంతా శుభ్రం చేసుకుని రెడీ చేసి మనం అయితే బయట పట్టుకెళ్ళి అయితే అమ్ముదామని చెప్పి ఈ ఉన్న సరుకునే మొత్తం నేను ఎండదెబ్బకి అయితే చాలా పాడైపోయింది అనమాట. దాంట్లో మొత్తం అంతా గ్రేడ్ చేసి పై తొక్కలన్నీ తీసేసి ప్లస్ మిర్చి కూడా మొత్తం అంతా ఏరేసి దాన్ని అయితే రెడీ చేసి మనం అయితే బయటకైతే పట్టుకెళ్ళాలి మామ. లేదంటే అసలు క్వాలిటీ సరుకు పట్టుకెళ్తేనే మనల్ని దేగట్లేదు బయట. అలాంటిది మనం అటు ఇటుగా ఉన్నది ఇలా ఉన్నట్టుగా పట్టుకెళ్ళామంటే మాత్రం కనీసం అసలు మినిమం వ్యాపారం కూడా జరగదన్నమాట. అందుకని చెప్పి ఈరోజైతే శుభ్రం చేసుకుని మేము మొత్తం అంతా కూడా బండి అయితే బయటకి ఎట్టుకెళ్దామని చెప్పి అయితే అనుకున్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ రోజైతే మనం ఏ మార్కెట్కి అయితే వెళ్ళలేదు మామ. ఎందుకంటే ఎంత సరుకు పెట్టుకుని కూడా మనం మార్కెట్కి ఏం వెళ్తాం. ఈ మిర్చి చూడండి, నిన్నైతే ఎండదెబ్బ చాలా పాడైపోయింది. ఇది నేను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చూపించాను, అలాగే నిన్న ఫుల్ వీడియోలో కూడా చూపించాను కదా. ఎండదెబ్బకి అసలు మిర్చి ఎంత దారుణంగా పాడైపోయిందంటే అలా పాడైపోయింది అనమాట. దాంట్లో నిన్న చాలా వరకు ఏరేసి అయితే పాడేసాం. మళ్ళీ ఈ రోజైతే ఉన్న పండుగలన్నీ కూడా మళ్ళీ ఏరేసి ఈ మిర్చిని అయితే రెడీ చేస్తున్నమాట. ఈ మిర్చి వచ్చి మనం కేజీ 10 రూపాయలకి అయితే కొన్నాం. 10 రూపాయల మిర్చి కాబట్టి ఇది రకంగా అయితే ఉంది. కానీ మార్కెట్లో ఈ రోజు మిర్చి అయితే మాత్రం చాలా రేట్ ఉంది. చాలా అంటే ఏం పెద్ద ఏం కాదు, ఒక 20 రూపాయల పైన అయితే ఉందన్నమాట మిర్చి రేట్ అయితే. కానీ మనకైతే ఈ మిర్చి బాగానే దొరికింది. కానీ మార్కెట్లో మనం కొన్నప్పటికీ ఇది ఒక రోజు నిలవైంది. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. చూసుకోవడం అంటే ఏం లేదు, ఎండదా పెద్దగా తగిలిందంటే సాయంత్రం మళ్ళీ మొత్తం మిగిలిన మిర్చి కూడా పండు అయిపోతుందన్నమాట. ఆల్రెడీ దీంట్లో చాలా పళ్ళు ఉన్నాయి. మేము నిన్న చాలా వరకు ఏరేసాం, ఒక ట్రే పళ్ళు అయితే ఏరేసాం. మళ్ళీ ఈ రోజు అయితే మొత్తం అంతా ఏరేగా ఇంకో ట్రే అయితే వచ్చేలా ఉంది. క్యాబేజ్ చూడండి మామ, 4 ట్రేలు అయితే చెత్త అయితే వచ్చిందన్నమాట. ఈ బంగాళదుంప గురించి అయితే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మామ. ఎందుకంటే నిన్న మనం కట్ చేసి చూసేటప్పుడు అయితే మనం మార్కెట్లో కొంచెం చూసుకుంటాం కదా, బ్యాగ్ కట్ చేసి అలా చూసినప్పుడు అయితే ఈ బంగాళదుంప చాలా బాగుంది. కానీ తీరా మనం 5 బ్యాగులు బండిలో పోసిన తర్వాత అదైతే 50-50 కింద ఉంది. మార్కెట్లో కూడా పెద్దగా క్వాలిటీ దుంప అయితే దొరకట్లేదు మామ. దొరికిన దుంపల్లో ఇలాగే ఉంటుందన్నమాట. ఇది కూడా తక్కువేం కాదు మామ, 20 రూపాయలు అయితే పడింది మన కేజీ. మార్కెట్లో అయితే 20 రూపాయలు అంటే టాప్ క్వాలిటీ ఉందన్నమాట. ఇప్పుడు 20 రూపాయలు లోపే ఉంది, 17-18 అలా అయితే ఉంది. 20 రూపాయలు అంటే కొంచెం మంచి క్వాలిటీ, కొంచెం కాదు. మార్కెట్లో ఉన్న రేట్లో అయితే 20 రూపాయలకి ఆ క్వాలిటీ వచ్చింది. అది కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. క్యాబేజీ తుక్కు చూడండి మామ ఎంత ఉందో. క్యాబేజీ కూడా మనల్ని భలే మోసం చేసింది మామ. మోసం అంటే ఏమీ కాదు కానీ దుంప అయితే అదే క్యాబేజీ అయితే మాత్రం అది కూడా అక్కడక్కడ డ్యామేజ్ పూలు అయితే ఉన్నాయి. మళ్ళీ దాన్ని అంతా శుభ్రం చేసుకుని గ్రేడ్ చేసుకుని మనం బండి అయితే సర్దుకుంటున్నాం అన్నమాట. మనకి మామూలుగా అయితే 2 ఆటోల్లో ఉంది సరుకు. నిన్నైతే 2 ఆటోలు పెట్టాం కదా. ఈ రోజైతే ఇది దీనికి ఎలాగ బాడీ లేదు కదా, అందుకని మేమైతే ఒక ఆటోలోనే సర్దేస్తున్నాం అన్నమాట. బాడీ లేకపోతే కూరగాయల వ్యాపారానికి ఇదే బెనిఫిట్ మావ. ఏ రకంగా అంటే ఇప్పుడు మనకి ఈ బాడీ ఉన్న బండి అయితే ఇన్ని 4 రకాలు అయితే వేయలేము. కానీ ఈ బండికి అయితే మాత్రం 4 రకాలు వేసి మనం అయితే రెడీ చేసుకుని అయితే పట్టుకెళ్ళొచ్చు అన్నమాట. ఏరుకోవడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ పని చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలాగ బాడీ లేకపోతే మాత్రం. కానీ బాడీ లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ సరుకు అయితే వేయలేం. ఇప్పుడు టమాటో వచ్చి దీనికి బాక్స్ లాగా పేర్చామంటే మనం పట్ట వేసి కట్టకపోతే మాత్రం ఎక్కడ పడిపోతే తెలియదు మావ. అందుకని చెప్పి లోడ్ తెచ్చుకోవడానికి అయితే మన బాడీ ఉండాలి. లేదు కూరగాయల వ్యాపారం సింపుల్గా చేసుకునేలాగా అయితే మాత్రం బాడీ అయితే వేస్ట్ అన్నమాట. నాకైతే ఈ బాడీ లేని బండి అయితే మాత్రం భలే నచ్చింది మావ. ఎందుకంటే మన బాడీ ఉన్న బండితో మనం చాలా ఇబ్బందులు పడ్డాం ఈ మధ్య అయితే. ఎందుకంటే ఇంతకుముందు మనం ఒకటే సరుకు బల్క్గా వేసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే బల్క్ వేస్తుంటే అసలు అవ్వట్లేదు. బయట పెద్ద వ్యాపారాలు అయితే లేవు మావ. అసలు వ్యాపారాలు లేవు, పెద్ద కాదు అసలు వ్యాపారాలే లేవు బయట. కూరగాయల వ్యాపారం అసలు ఎందుచేత అవ్వట్లేదో కూడా తెలియట్లేదు అనమాట. మాకనే కాదు, అంటే నాకు లేదంటే వ్యాపారం నేను ఒకసారి బయట కూడా చూసుకుంటాను అనమాట. అంటే మందైనా లేకపోతే బయట అందరూ కూడా ఇలాగే ఉన్నాయని చెప్పి. బయట బళ్ళు అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. అసలు కూరగాయల షాపుల్లో అయితే వ్యాపారం ఎలా ఉందో తెలియదు, కానీ రోడ్డు మీద అమ్ముకునే బళ్ళు పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా అయితే ఉంది మామ. గట్టిగా 3000 అమ్మితే పెద్ద గొప్ప కింద ఉందన్నమాట బండి. 3000 అంటే లాభం కాదు, అమ్మకమే 3000 అమ్మితే చాలా గొప్ప కింద ఉందన్నమాట. ఆ రకంగా అయితే వ్యాపారాలు తయారైంది. చెత్త చూడండి మామ, ఇంచుమించు 5 ట్రేలు అయితే వచ్చింది. మిర్చి కూడా ట్రే దగ్గరికి అయితే మిర్చి కూడా వచ్చిందన్నమాట. మళ్ళీ దీన్ని అంతా పట్టుకెళ్ళి మనం బయట అయితే పడేయాలి. ఆ మిర్చి అయితే పళ్ళు అయిపోయినాయి. చాలామంది ఏమంటారంటే పళ్ళు ఎండబెట్టి ఎండుమిర్చి చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది అంటారు. ఎలా ఉందంటే దీని పరిస్థితి ఏదో తాడుంది కదా అని గేదెను కొన్నట్టు అయితే ఉంటుందన్నమాట. ఇలా ఎందుకన్నానంటే మనం చేసే వ్యాపారంలో మిర్చి చాలాసార్లు వేస్తూనే ఉంటాం, అది అలా మిగులుతూనే ఉంటుంది. అదైతే చాలాసార్లు నేను కూడా ట్రై చేశాను మా మేడ మీద వేసి ఎండబెట్టి ఏదో చేద్దామని చెప్పి. కానీ అదేమో గాలిదుమ్కి ఎగిరిపోతే, వర్షం వస్తే తడిసిపోతే, ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. అందుకని నేను అసలు మిగిలిపోతే ఇంకా ఏదో కొద్ది గొప్ప మిగిలితే ఎవరికైనా ఇవ్వడం, లేదంటే పాడేయడమే తప్ప దాన్ని అయితే వేరే ప్రయోగాలు అయితే ఏం చేయదలుచుకోలేదు. మనం చేసే వ్యాపారం ఒకరోజు వ్యాపారం కాదు కదా ఇది. మనం ఇప్పుడు కంటిన్యూగా చేస్తూనే ఉంటాం, సరుకు ఇప్పుడు మిగిలితూనే ఉంటుంది. అది పని చేస్తా వాడతాం, లేదంటే పాడేస్తామన్నమాట. ఈ రకంగా ఉంటుంది మన వ్యాపారం. ఈ లైట్లు ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు నిన్న పెట్టిన లైట్లు అయితే, నిన్న వాడిన లైట్లు అయితే ఈరోజు ఛార్జింగ్ పెట్టేస్తాం. మళ్ళీ కొత్త లైట్లు అయితే బండ్లు అయితే పెట్టుకుని వెళ్ళిపోతాం అన్నమాట. మొత్తం అన్ని ఛార్జింగ్ పెట్టేసుకుని నేనైతే బండి అయితే బయట పెట్టడానికి అయితే వెళ్తున్నాము. బయట పెట్టడానికి అంటే అసలు ప్లేస్లే లేవు ఎక్కడ కూడా. మేమైతే మళ్ళీ షెడ్ దగ్గర నుంచి నర్సరీ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. నర్సరీ దగ్గర అయితే బండి పెట్టి సాయంత్రం వరకు అమ్మి, సాయంత్రం అయితే మళ్ళీ పట్టుకెళ్ళి ఏదో ఒక రోడ్డు మీద లేకపోతే ఎక్కడో చోట అయితే పెట్టి అయితే అమ్ముకోవాలన్నమాట. ప్లేసులు లేవు, ప్లస్ ప్లేసులు ఉన్నా కూడా మనం రోడ్డు మీద పెడతా ఉంటాం కదా, కట్టు మీద, చెరువు కట్టు మీద. అక్కడ కూడా అసలు వ్యాపారాలు అయితే లేవు. ప్లస్
న్యూసెన్స్ అయితే ఎక్కువైపోతుంది మామ అక్కడ. అదే మన బళ్ళు వల్లే ఈ న్యూసెన్స్ ఎక్కువైపోతుందని చెప్పి ఒక పక్క ట్రాఫిక్ వాళ్ళు, ఒక పక్క మున్సిపాలిటీ వాళ్ళు అయితే మాత్రం అసలు నిమిషానికి ఒకసారి అయితే వస్తున్నారు. దానివల్ల మనం బండి వేసుకుని పరిగెట్టాల్సి వస్తుందన్నమాట. ఇంత ముందులో అయితే లేదు ఇప్పుడు. అంటే పైనుంచి కంప్లైంట్లు కూడా ఉన్నాయి మామ మన బళ్ళ మీద. అంటే ఇలా బళ్ళు తక్కువకి రేటు తక్కువ కూరగాయలు అమ్మేస్తున్నారని ఇలా అయితే కంప్లైంట్లు అయితే ఉన్నాయన్నమాట బళ్ళు గురించి. అందుకని చెప్పి అదొక కంప్లైంట్లు ప్లస్ ట్రాఫిక్ అయిపోతుందని ఈ రకంగా అయితే మన మీద కంప్లైంట్లు ఉన్నాయన్నమాట. అందుకని బళ్ళు అయితే ఎక్కడ కనపడనట్లేదు. ఎక్కడ కనపడితే అక్కడ తీయించేస్తున్నారు. లైట్లు కాటలు ఇవన్నీ పట్టుకెళ్ళిపోతారు. లేదంటే మాత్రం బండికి ఫైన్లు కొడతారు. ఇవన్నీ మనం పడలేక మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు పరుగులు పెట్టడం సరిపోతుంది. బళ్ళు ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టడం, అక్కడ నుంచి ఎక్కడ పెట్టడం. రోడ్డు మీద వ్యాపారాలు అయితే మాత్రం మీరు చూసినంత ఈజీగా అయితే మాత్రం ఎప్పుడూ వ్యాపారం అయితే ఉండదు. చాలాసార్లు చెప్పాను నేను వీడియోలో. ఏంటంటే మనం చూపించే మీకు అదే నేను వీడియో లాస్ట్లో చూపించే 3000 మిగిలింది, 4000 మిగిలింది, 2000 మిగిలింది ఇవే కనిపిస్తామట చాలా వరకు జనానికి. అయ్యి బాబు వీడు 3000 సంపాదించేసాడు, 4000 సంపాదించేసాడు, ఆటో రోడ్డు మీద పెట్టి కూరగాయలు అమ్మేసి ఏదో సంపాదించేసాడు అనుకుంటారు. కానీ రియాలిటీలో దిగితే కానీ అర్థం కాదు మామ. దిగినోడికి తెలిసి బాధ ఏంటో. అంటే ఇలా ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు దీంట్లో చాలామంది అనొచ్చు, మరి అంత బాధపడిపోయే బదులు నువ్వు ఏదో ఒక షటర్ తీసుకుని ఎక్కడో చోట పెట్టుకోవచ్చు కదా అని. మనకు అంత ఓపిక లేదు మామ. రోడ్డు మీద పెట్టుకోవడమే మనకి కొంచెం బెస్ట్ అన్నమాట. ఏ రకంగా అంటే దీనికి ఎటువంటి రెంట్లో ఉండవు. ఇక్కడ వ్యాపారం అవ్వకపోతే వేరే చోట పెట్టుకుంటాం. అలాగా అంటే ఇప్పుడు మన షాప్ రెంట్లు ఇచ్చి దానికి అడ్వాన్స్లు ఇచ్చి దాన్ని మెయింటైన్ చేసి ఇవన్నీ ఉండవు. సింపుల్గా మనకి వేరే పనులకి అయితే ఫ్రూట్స్ లేదంటే కూరగాయలు ఏదైనా అమ్ముకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకుని అమ్ముకోవచ్చు. కాకపోతే ఎక్కడైనా పెట్టుకుని అమ్ముకోవచ్చు. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇబ్బందులు కూడా ఉంటాయి. అలాగే మున్సిపాలిటీ వాళ్ళతోటి, ట్రాఫిక్ వాళ్ళతోటి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. వ్యాపారం అయితే మాత్రం జరుగుతూనే ఉంది. అంటే ఇబ్బందులు అంటే వాళ్ళు ఏదో వచ్చి మనల్ని చేస్తుంటే దౌర్జన్యం చేస్తారని కాదు మామ. అంటే రోడ్డు మీద పెడితే న్యూసెన్స్ అవుతుంది, అక్కడ ట్రాఫిక్ అవుతుంది. కాబట్టి మనల్ని అందరూ కూడా కొంచెం బండి తీసేయాల్సి వస్తుంది. తీసేయాల్సి రావడం కాదు, తీసేయాలి. ఒక కొంచెం రష్ లేని ఏరియా అయితే పర్లేదు, కానీ మనకి మరీ రష్ ఉండే ఏరియాలో అయితే మాత్రం అసలు బండి పెట్టడానికి అవ్వదు. వ్యాపారం అయితే అలా జరుగుతుంది మామ. మళ్ళీ తీసుకొచ్చి రోడ్డు మీద అయితే పెట్టాం. సాయంత్రం 4:30, 5 అయితే అవుతుంది. వ్యాపారం అయితే 1 కేజీ అలా అయితే వెళ్తుంది. సరికి ఎక్కడ సరుకు అక్కడే ఉంది. నైట్ అయిపోయింది. సరుకు మాత్రం అసలు అవ్వలేదు మామ. ఈరోజు వ్యాపారం ఎలా ఉందంటే మరీ దారుణం. మా బండి అని కాదు కానీ మన తెలిసిన ఆయన బండి కూడా మాకు 7:30 ఫోన్ చేసి 200 అమ్మింది అన్నాడు. 200 అమ్మిందంటే వాళ్ళు 4:30, 5 అయితే బండి పెట్టారు. అప్పటికి 200, 250 అమ్మిందంటే అసలు ఎంత దారుణం ఇది వ్యాపారం. చాలా దారుణంగా ఉందన్నమాట. ట్రాఫిక్ చూడండి మామ. ఇంకో ఇందుకే న్యూసెన్స్ అంటారన్నమాట. మనం ఎంత లోపల పెట్టాం, మనం ఆల్రెడీ రోడ్డు కింద ఎక్కడికో లోపలికి ఎక్కడికో పెట్టాం. కానీ రోడ్డు మీద వెళ్ళే బస్సు కూడా మన ఆటోని గుద్దేస్తుందేమో అన్నట్టుగా వెళ్తాం మామ. దగ్గర నుండి ఇక కార్లు, బళ్ళు ఇవన్నీ చూడండి బండికి తగిలేస్తాయి అనిపిస్తుంది. కానీ మనం అయితే చాలా ఓరకైతే ఉంటాం అన్నమాట. అదే రోడ్డుకి మనకి సంబంధమే ఉండదు. అంత లోపలికి అయితే పెట్టుకుంటాం. అయినా కానీ మీద నుంచి అయితే వెళ్తూ ఉంటాయి. మీకు వీడియోలో తెలియట్లేదు కానీ పైన క్లైమేట్ అంతా కూడా ఫుల్గా మారిపోయింది మా. మొత్తం గాలి, దుమ్ము ఇవంతా కూడా ఎలా పడితే అలా ఉంది. మా ముఖం మీద మొత్తం అంతా కూడా దుమ్ము పడిపోతుంది. ఈ లోపు చినుకులు పడిపోతున్నాయి. పెద్ద గాలి వేస్తున్నాయి, చినుకులు పడిపోతున్నాయి. ఇంక ఈ వర్షం అయితే ఆగలే లేదు. మొత్తం మీద గట్టి కొట్టేస్తుందని నాకైతే అనిపించింది. అందుకని చెప్పి ఆటో అయితే తీసానమాట. అసలు ఇది ఎండాకాలం లేకపోతే వానాకాలం నాకైతే ఏం అర్థం కావట్లేదు మామ. డైలీ పొద్దున్నేమో ఎండ మామూలుగా ఉండట్లేదు. చెత్త కొట్టేస్తుంది ఎండ అయితే. మీకు ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయింది కానీ అసలు ఎండ అయితే ఎలా ఉందంటే మామూలుగా లేదు. రోడ్డు మీద జనం కూడా తిరగట్లేదు మామ. మధ్యాహ్నం మాటలు ఎండ అయితే అంత దారుణంగా ఉంది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఏమవుతుందో అర్థం కావట్లేదు. మొత్తం క్లైమేట్ అంతా కూల్ అయిపోతుంది. ప్లస్ వర్షం వస్తుందా రాదా అన్నట్టు అయితే అయిపోతుంది రోజు కూడా వాతావరణం. ఒక 3 రోజుల నుంచి అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి ఎండలు. నైట్ అయ్యేసరికి కూడా కొంచెం గుబులుగానే ఉంది. కానీ ఈ రోజు అయితే మాత్రం మామూలుగా లేదు. చివరికి ఎలా అయితే వర్షం పడిపోయింది మామ. నేనైతే దొరికేసిన షెడ్కి వెళ్ళేలోకి వర్షం పడిపోయింది. అసలు వర్షం అంటే మామూలు వర్షం కాదు. ఈ ఐస్ ముక్కలు పడ్డాయి. ఐస్ ముక్కలు ఎంత దారుణంగా పడ్డాయంటే నేనైతే ఆటో అద్దం పగిలిపోద్ది అనుకున్నాను. ఆటో కూడా మంద కాదు, రెంటకి తెచ్చిన ఆటో. ఈ ఆటో అద్దం ఎక్కడ పగిలిపోతారు బాబు, నాకైతే చాలా భయం వేసింది. వెనకాల సరుకు చూడండి, సరుకు తడిసిపోయింది, పోతపోయింది. అదంతలాగానే మనకి లైట్లు కాటా పోయింది మామ. మనకైతే అసలు బాధ అంటే ఏంటంటే ఇది, ఈ లైట్లు కాటా ఎలా పడితే అలా తడిసిపోయినాయి. ఇవి తడిస్తే పని చేయవు, ఎందుకంటే ఏం బ్రాండెడ్ కాదు. ప్లస్ ఏదో లోకల్ మీడియా ఇవన్నీ కూడా తడిసినాయి అంటే మాత్రం నాకు తెలిసి వర్క్ అవ్వి. అసలు మామూలు ట్రైన్ అయితే కాదు, ఫుల్ మొత్తం తడిసిపోయింది. బండి అంతా తడిసిపోయింది. బండి మొత్తం వాటరే. సరికి అలాగే పాడైపోయింది. కానీ లైట్ల కాటా గురించి నాకైతే భయం వేసింది. ఈరోజు అమ్మకం ఎంత అనుకుంటున్నారు? మన అమ్మకం మొత్తం తిప్పి 1400 అమ్మింది మామ. పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం కష్టపడి బండి ఏరి అన్నీ సర్దుకుని మనం వెళ్తే 1400 అమ్మింది. ఇదిగో ఇది చూడండి కాటా. ఈ కాటా కూడా మొత్తం తడిసిపోయింది. నాకైతే కాటా వర్క్ అవుతుందని అయితే మాత్రం అసలు అనిపించట్లేదు. రేపు పొద్దునైతే చూడాలి మళ్ళీ వీటిని అయితే. ఆల్రెడీ తడిసిపోయినా కదా, అందుకని చెప్పి నేనైతే ఆన్ చేయలేదు, ఛార్జింగ్ కూడా పెట్టలేదు. అలాగే వదిలేసి నేనైతే వెళ్ళిపోయినమాట. అసలు వ్యాపారం ఎలా ఉందంటే వ్యాపారం లేదురా బాబు అని మనం ఎడుతుంటే ఒక పక్క ప్రకృతి కూడా మనకైతే ఏ మాదిరిగా సహాయం అయితే చేయట్లేదు మామ. అది కూడా మనల్ని ఇబ్బంది పెడతానే ఉంది ఎప్పటికప్పుడు. ఈ ఆటో మీద ఏమో మనకు పట్టాలేదు, అదే బరకం లేదు, ఏమీ లేదు. మనమైతే అసలు పొద్దున్న ఎండకి అసలు ఇక వాన వస్తుందని ఎవడో అనుకోడు. మనమైతే అలాగే వెళ్ళిపోయాం. మనమైతే వానకైతే దొరికేసాం. ఫుల్ ట్రాఫిక్. స్పీడ్గా వచ్చేద్దామంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. ఈ లైట్లు పట్టుకెళ్ళి క్యాబిన్లో పెడదామంటే బండి దిగడానికి లేదు, ఆపడానికి లేదు. లైట్లు అయితే అలా వదిలేసి వచ్చిందన్నమాట ట్రాఫిక్లో. మనమైతే ఈ లైట్లు అయితే రేపు పొద్దునైతే చూద్దాం అవి అసలు వెలుగుతాయో లేకపోతే ఆరిపోతాయో.
ఏం అర్థం కావట్లేదు. 3 లైట్లు, ఈ 3 లైట్లు, ఈ కాటా ఇవన్నీ కలుపుకుంటే మనకు 7,000 రూపాయలు అయితే బొక్క వస్తుందేమో అని అయితే అనిపిస్తుంది నాకు. అసలు మామూలు వర్షంలో అయితే తడలేదు మామ, లేదంటే ఏదో ఒక రకంగా పని చేస్తాను చిన్న నమ్మకం అయితే ఉండేది. కానీ వర్షం అయితే మాత్రం మామూలుగా లేదు. అది కాకుండా వడగళ్ళు, ఐస్ ముక్కలు పడ్డాయి వర్షం. ఈ ఐస్ ముక్కల వర్షానికి అయితే మాత్రం అసలు ఆటోవే పోయింది అనుకున్నాను. కానీ దేవుడి దేవులు మనం అయితే సేఫ్గానే వచ్చి షెడ్లో అయితే పడిపోయాం. చూద్దాం మామ, అసలు రేపు పొద్దున మన వ్యాపారం ఏమవుతుంది ఏంటో, ఈ సరికి అసలు పని చేస్తుందో లేకపోతే పాడైపోతుంది ఏంటో. ఈ మ్యాంగో అయితే ఆల్రెడీ మెత్తపడిపోయింది. ఈ మిర్చి అయితే మాత్రం నిన్నే పండు అయిపోయింది. ఇది నిన్నే కొంచెం డ్యామేజ్ అయింది. ఈ రోజు అయితే వర్షాన్ని తడిసింది కదా, రేపు పొద్దున అయితే మాత్రం అస్సలు పని చేయదు మామ. ఈ కాటలు ఇవన్నీ అయితే మాత్రం ఇలాగ బోర్లించి అయితే పెట్టాను, దాంట్లో వాటర్ ఏదైనా బయటకు వచ్చేస్తుందని చెప్పి. ఈ రకంగా ఉంటాయేమో రోడ్డు మీద వ్యాపారాలు అంటే అంత ఈజీగా అయితే ఉండవు. ఎప్పటికప్పుడు ఇలాంటి దానికి అయితే దొరికేస్తుంటామాట వర్షాలకి. ఈ వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఇదే పరిస్థితి. గొడుగులు పనిచేయవు, లైట్లు ప్లస్ ఈ బరకాలు వేసినా కూడా అంత ఫుల్గా కాస్తాయని అయితే ఉండవు, గాలికి ఎగిరిపోతాయి. ఇది మన వ్యాపారం. రేపు కలుద్దాం మరి, బాయ్. ఇది వ్యాపారం.